ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే డేట్ కోసం పోటీ పెరిగిపోతుంది. ఫస్ట్ ఈ తేదీన అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 2 ది రూల్ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే రీషూట్ కారణంగా ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 6కి వాయిదా పడింది. దీంతో 15వ తేదీ కోసం చిన్న మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు పోటీ పడుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా డబుల్ స్మార్ట్. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇది సీక్వెల్. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న డబుల్ స్మార్ట్ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డబుల్ స్మార్ట్ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అలాగే నివేదా థామస్, ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటిస్తున్న 35 ఇది చిన్న కథ కాదు అనే మూవీ కూడా ఆగస్టు 15నే విడుదల కాబోతుంది. ఇక మ్యాడ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ హీరోగా వస్తున్న రెండో సినిమా ఆయ్. ఈ సినిమా కూడా ఆగస్టు 15నే విడుదల అవబోతుంది. రీసెంట్ గా ఈ లిస్ట్ లోకి మిస్టర్ బచ్చన్ కూడా వచ్చి చేరింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో మిస్టర్ బచ్చన్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రామ్, రవితేజ ఇద్దరు పోటీ పడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు 2021లో రామ్ పోతినేని రెడ్ మూవీ, రవితేజ క్రాక్ మూవీ కూడా సంక్రాంతికి విడుదలయ్యాయి. రామ్ నటించిన రెడ్ మూవీ హిట్ గా నిలిస్తే క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అలాగే కోలీవుడ్ లో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తంగాలన్ మూవీ కూడా ఆగస్టు 15కి రిలీజ్ అవబోతుంది. మాలవిక మోహన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తంగాలన్ మూవీకి పి రంజిత్ దర్శకుడు. ఫస్ట్ లుక్ నుంచి తంగాలన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తంగాలన్ మూవీ ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో మూవీ లవర్స్ కి ఫస్ట్ చాయిస్ అవ్వచ్చు. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే హాలిడే కాగా ఆ తర్వాత శుక్ర, శని, ఆదివారాలు వీకెండ్. సోమవారం రాఖీ పండుగ ఉండడంతో వరుసగా 5 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ కలకలాడబోతుంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు దండుకోవడం పెద్ద సమస్య కాదు. అందుకే ఈ డేట్ కోసం ఇన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.